నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 18వ తారీఖు ఏప్రిల్ నెల 2024వ సంవత్సరం గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. రేపు చైత్రమాస శుక్లపక్ష దశమి తిథి సాయంత్రం 5:31 వరకు. తదుపరి ఏకాదశి తిథి ఆశ్లేష నక్షత్రం ఉదయం 7:57 వరకు. తదుపరి మఖా నక్షత్రం. నక్షత్ర వర్జం రాత్రి 9:27 నుండి 11:15 వరకు. అమృతకాలం ఉదయం 6:10 నుండి ఉదయం 7:57 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:58 సూర్యాస్తమయం సాయంత్రం 6:33 చంద్రోదయం మధ్యాహ్నం 2:11 చంద్రాస్తమయం రాత్రి 3:11 అభిజిత్ ముహూర్తం పగలు 11:50 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:10 నుండి 11 వరకు. మరలా మధ్యాహ్నం 3:12 నుండి సాయంత్రం 4:02 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:50 నుండి 3:24 వరకు. గుళిక కాలం ఉదయం 9:07 నుండి 10:41 వరకు. యమగండ కాలం ఉదయం 5:58 నుండి 7:32 వరకు. రేపు ధర్మరాజ దశమి, యమధర్మరాజ దశమి. చైత్ర శుక్లపక్ష దశమి రోజు యమధర్మరాజును పూజించడానికి ప్రత్యేకమైన రోజు. రేపు భక్తులు యమధర్మరాజుకి అర్ఘ్య ప్రదానం చేసి నక్షత్ర లింగానికి అభిషేకం, పూజలు చేస్తారు. రేపు సూర్యోదయం నుండి ఉదయం 7:57 మధ్య కాలంలో అత్యంత వినాశ విధ్వంసకరమైన జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది. దశమి తిథి ఆశ్లేష నక్షత్ర కలయిక ఉండటం చేత ఈ యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో చేసే ఎటువంటి పనులైనా ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. ఈ సమయంలో జన్మించే శిశువులకు అనారోగ్య లక్షణాలు ఉంటాయి కాబట్టి సరైన శాంతి విధానాలు చేయించుకోవటం అవసరం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ యమధర్మరాజు స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.